హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియో వచ్చేసరికి మనము ఎక్వేరియంకి ట్యాంక్ నిప్పులు సెట్ చేసేటప్పుడు దాన్ని ఎలా సెట్ చేయాలి, సెట్ చేసేటప్పుడు మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది నేను చెప్తాను. చాలామంది మనకు అసలు ట్యాంక్ నిప్పులు ఎందుకు సెట్ చేయాలంటే ఎక్వేరియంకి సంపు కోసం. అది మనము బాటమ్ సంప్ మెయింటైన్ చేసినా టాప్ సంప్ మెయింటైన్ చేసినా, టాప్ సంప్కి అయితేనేమో అవసరం లేదు, బాటమ్ సంప్కి అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాటర్ అనేది కిందకి తీసుకురావాలి. అది ఎక్వేరియంలోంచి వాటర్ ఎలా తెస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇదండి ఎక్వేరియం, ఇది ఎక్వేరియం. కొంతమంది బాటంలో హోల్ వేసేసి కింద నుంచి తీసుకొస్తారు వాటర్, తర్వాత రిటర్న్ పంప్లోంచి ఎక్వేరియంలోకి మళ్ళీ వేస్తారు. లేదనుకుంటే ఓవర్ఫ్లో బాక్స్ సెట్ చేస్తారు. ఈ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ ఓవర్ఫ్లో బాక్స్ సెట్ చేసి పైనుంచి ఆ ఓవర్ఫ్లో బాక్స్ వాటర్ వచ్చేటట్టు చూసి అక్కడ నుంచి మళ్ళీ కిందకు వస్తుంది. ఏది ఏమైనా సరే ట్యాంక్ హోల్ వేయాలి. ఓకే, ఇక్కడ హోల్స్ ఎన్ని వేయాలి ఏంటి అనేది దానికి క్యాలిక్యులేషన్ ఉంటుందండి. పంపు నుంచి వచ్చే వాటర్ ఫోర్స్ ఎక్కువతో వస్తుంది. అంటే పంపు నుంచి వచ్చే వాటర్ యొక్క పైపు ఒకవేళ 1 ఇంచ్ ఉందనుకోండి, అంగుళం ఉందనుకోండి, మీరు రిటర్న్ కూడా అంగుళం పెట్టారనుకోండి, అంటే మనకు ట్యాంక్లోంచి కిందకి సంపులోకి వచ్చే పైప్ కూడా అంగుళం పెట్టారనుకోండి, పంపు నుంచి వచ్చే వాటర్ ఏమో స్పీడ్గా ట్యాంక్లోకి వస్తుంది, ట్యాంక్లోకి వచ్చిన వాటర్ ఏమో స్పీడ్గా కిందకి రాదు. అందుకోసం మనకు రిటర్న్ అనేది రెండు పైపులు ఉండాలా, లేదనుకుంటే పంపులోంచి వచ్చే పైప్ కన్నా రిటర్న్ పైప్ అనేది ఎక్కువైనా ఉండాలి, అంటే ఎక్కువ డయామీటర్ అయినా ఉండాలి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ విషయం. ఓకే, కొంతమంది హోల్స్ అనేవి ఎక్కువ వేస్తారు, సేమ్ సైజే వాడతారు, అంగుళమే వాడతారు. అంటే ప్రతిసారి డ్రిల్ బిట్ కొనలేం కదండి అని చెప్పేసి పంపులోంచి వచ్చేదానికేమో ఒకటి, ఇన్లెట్ ఏమో ఒకటి, అవుట్లెట్ ఏమో 2, 3, 4 వాడే వాళ్ళు కూడా ఉన్నారు. అది తర్వాత సంగతి, అది తర్వాత క్యాలిక్యులేషన్ తర్వాత చూద్దాం. ఇది చూడండి, ఇది ట్యాంక్ నిప్పుల్ అనేది ఇలా ఉంటుంది. ఈ 2 గ్యాస్కెట్లు, ఈ రబ్బర్ ఉన్నాయి కదా, వీటిని గ్యాస్కెట్లు అంటారు. ఓకే, ఇది ట్యాంక్ నిప్పుల్. ఇది వచ్చేసరికినేమో ట్యాంక్ కనెక్టర్. ఇలాంటిది ఇంకోటి ఉంటుంది, ట్యాంక్ అడాప్టర్ అంటారు. అడాప్టర్ అంటేనేమో ఇటు పైపు కూడా బిగించేది వస్తుంది. ఆల్రెడీ సేమ్ ఇంతే ఉంటుంది, అది కూడా సేమ్ ఇంతే ఉంటుంది అది కూడా. ఓకే, ఇది వచ్చేసరికినేమో ఎఫ్టీఏ అంటేనేమో ఫీమేల్ థ్రెడెడ్ అడాప్టర్. ఎంటీఏ అంటారు, అది మేల్ థ్రెడెడ్ అడాప్టర్, అది మనకు అవసరం లేదు. ఇది వచ్చేసరికినేమో యూనియన్లు ఎందుకు వాడతామంటే 2 పైపులు డైరెక్ట్గా జాయింట్ వేస్తే మళ్ళీ మధ్యలో ఎప్పదీయడానికి కుదరదు, అందుకోసం యూనియన్ వాడతారు. యూనియన్ వేసి బిగించారనుకోండి, మధ్యలో అవసరం ఉన్నప్పుడు ఈ థ్రెడ్ బిగిచ్చేస్తే ఏ పైపుకి ఆ పైపు విడిగా వచ్చేస్తుంది. దానికోసం మనం యూనియన్ వాడతాం. ఓకే, ఇప్పుడు చూడండి, మనకి ఇది 12 mm గ్లాస్ అండి. 12 mm గ్లాస్. నేను బేసిక్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. మీరు డైమండ్ డ్రిల్ బిట్ అనేది ఒకటి తీసుకుంటారు, డైమండ్ డ్రిల్ బిట్తో హోల్ వేస్తారు దానికి. ఓకే, ఇది 40 mm డైమండ్ డ్రిల్ బిట్. ఏ థిక్నెస్ యొక్క గ్లాస్కి ఎంత హోల్ వేయాలి అది ఏంటనేది తర్వాత క్యాలిక్యులేషన్ అనేది చూద్దాం. ఓకే, ఇది హోల్ వేస్తారు. ఇది 40 mm అండి, 40 mm. కరెక్ట్గా మీరు టేప్తో మెజర్ చేసి చూసినట్లయితే ఇదిగోండి, ఇది 40 mm ఉంటుంది, 40 mm నియర్లీ. ఓకే, ఈ ట్యాంక్ నిప్పులేమో ఇది చూస్తేనేమో ఇది 40 mm, కాబట్టి థ్రెడ్స్ ఎక్స్ట్రా వస్తాయి, కొంచెం ఎక్స్ట్రా వస్తాయి. 1 mm 2 mm ఎక్స్ట్రా వస్తుంది థ్రెడ్స్కి. ఓకే, ఇది 40 mm అంటాం, కానీ ఈ థ్రెడ్స్ చూసినట్లయితే కొంచెం ఎక్కువ వస్తుంది, నియర్లీ 42 mm వరకు వస్తుంది. అంటే 2 mm పట్టదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అనుకోండి, ఇది గ్లాస్కి హోల్ వేశారు, లోపల మనకు థ్రెడెడ్ పోర్షన్ పట్టదు. కాబట్టి ఏం చేస్తామంటే ఎమరీ పేపర్ లాంటివి తీసుకొని రుద్దుతాం, చుట్టూ రుద్దుతాం, కొంచెం అడల్పు చేస్తాం. బాగానే ఉంది, సరే బాగానే ఉంది. ట్యాంక్ నిప్పులు బిగించేటప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు? ఇదిగోండి, ఇది 12 mm గ్లాస్, దీనికి హోల్ వేసాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేగా బిగించే పద్ధతి, ఇది అందరికీ తెలిసిందే, చాలా చోట్ల చూసుంటారు కూడా. ఇది చూడండి, ఇదిగోండి ట్యాంక్ నిప్పులు మన వాళ్ళు ఇలా బిగిస్తారు. మధ్యలో గ్లాస్ వస్తుంది, ఇంక ఇదే బిగించే పద్ధతి. ఇక్కడ మధ్యలో గ్లాస్ ఉంటుంది. ఓకే, ఇలా బిగిస్తారు. ఇలా బిగించినప్పుడు ఇటు పక్క మనకు పైప్ రావడం కోసము ఈ ఎఫ్టీఏ పెట్టి ఇంకోటి బిగిస్తాం. ఇది ఎఫ్టీఏ బిగిస్తాం ఇటు పక్క. కొంతమంది ఇటు పక్క కూడా పైకి తీసుకొస్తారు. ఇటు పక్కకి పైప్ లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇటు పక్క పైప్ లేదనుకోండి, ఓవర్ఫ్లో బాక్స్లో వాటర్ నిలబడదు. ఓవర్ఫ్లో బాక్స్లో వాటర్ నిలబడాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బాటమ్ వేసాను అనుకోండి, ఎక్వేరియం బాటమ్కి డ్రిల్ వేసాను, ఇది ట్యాంక్ నిప్పులు ఇలా సెట్ చేశాను. ఇది ఓవర్ఫ్లో బాక్స్ ఇక్కడ ఉంటుందండి, పైన ఎక్కడో వాటర్ వచ్చేసి ఇందులో దూకుతాయి, ఇక్కడ నుంచి కిందకు వచ్చేస్తాయి. ఇది సేఫ్ మెథడ్ కాదు. దీనిపైన కూడా ఇంకొక ఎఫ్టీఏ బిగించుకోవడం బెటర్, కొంచెం హైట్ పెట్టడం బెటర్, పైప్ హైట్. అప్పుడు ఏమవుతుందంటే ఆ హైట్ వరకు వాటర్ నిలబడుతుంది. ఎప్పుడు ట్యాంక్ నిప్పులు ఫెయిల్ అయినా సరే, ఓవర్ఫ్లో బాక్స్ ఫెయిల్ అయినా సరికి ఆ హైట్ వరకు, మార్జిన్ వరకు వాటర్ నిలబడుతుంది. కాబట్టి 2 పక్కల ఎఫ్టీఏ బిగించుకోవటం సేఫ్.
రెండు పక్కల FTA బిగించుకోవడం సేఫ్. ఈ కనెక్టర్ తీసుకున్నారనుకోండి, FTA బిగించడంలో ప్రాబ్లం అవుద్ది. ఒక సైడ్ అంటే ఇటు పక్క మనకు పైప్ వచ్చేస్తుంది బయటికి, కానీ ఇటు పక్క మనకు థ్రెడ్స్ ఎక్కువ రావు. కనెక్టర్తో వచ్చే ప్రాబ్లం అదే, థ్రెడ్స్ రావు, FTA బిగించలేము పైన. అందుకోసం మన వాళ్ళు ఏం చేస్తారంటే థ్రెడెడ్ రాడ్ అని ఒకటి ఉంటుంది, ఇంకోటి పెద్దది థ్రెడెడ్ రాడ్. నేను ఆ వీడియోలో చూపిస్తాను, మన వీడియోలోనే. కాకపోతే అది దొరకదు, ఎక్కడ పడితే అక్కడ దొరకదు, చాలా రేర్ కూడా దొరకటం. పెద్ద సిటీస్లో అయితే దొరుకుతుంది తప్ప నార్మల్గా అయితే దొరకదు. ఓకే, కాబట్టి ఎప్పుడైనా సరే ట్యాంక్ నిప్పులు తీసుకోండి, అది కూడా ఫుల్ థ్రెడ్ ఉన్నది తీసుకోండి. ఇది వచ్చేసరికి ఆశీర్వాద్ అండి, ఇది కంపెనీ పేరు ఆశీర్వాద్. దీనికి ఫుల్ థ్రెడ్స్ వస్తాయి. 12 mm గ్లాస్కి అయితే 40 mm ట్యాంక్ నిప్పులు సరిపోతుంది 12 mm గ్లాస్కి. అదే ఒకవేళ 19 mm గ్లాస్ ఉందనుకోండి, ఈ 12 mm గ్లాస్కి అయితే ఈ 40 mm ట్యాంక్ నిప్పులు సరిపోద్దండి. అటుపక్క ఇటుపక్క FTA మనం బిగించవచ్చు. ఒకవేళ 19 mm గ్లాస్ ఉందనుకోండి, ఇక్కడ మధ్యలో 12 mm అది ఇంకా పెరుగుద్ది, ఇంత మందం వస్తుంది 19 mm గ్లాస్ అంటే. ఇక్కడ FTA బిగించడానికి మనకు కుదరదు. దానికోసం ఏం చేస్తారు మన వాళ్ళు, ఇది అంగుళం 25 40 mm అంటే ట్యాంక్ నిప్పులు. అంగుళం ఉన్నారు కానీ 2 అంగుళాలు కానీ తీసుకుంటారు. గ్లాస్ యొక్క థిక్నెస్ని బట్టి ట్యాంక్ నిప్పుల యొక్క సైజ్ మారుతుంది. రెండు పక్కల FTA మనం బిగించదలుచుకుంటే, లేదు ఒక పక్కే FTA బిగించదలుచుకున్నారనుకోండి, ఇటు పక్క ఓవర్ఫ్లో బాక్స్లో వాటర్తో సంబంధం లేదనుకున్నారనుకోండి, అప్పుడు కనెక్టర్ ఏం సరిపోతుంది, అడాప్టర్ ఏం సరిపోతుంది. అడాప్టర్ అంటే ఏం లేదండి, ఇలానే ఉంటుంది సేమ్. అది కూడా నేను వీడియో లాస్ట్లో చూపిస్తాను. ఇటు పక్క ఓ పైప్ వస్తుంది. ఓకే, చూడండి, ఇదిగోండి ఈ ట్యాంక్ నిప్పుల్లో ఇక్కడ కూడా FTA బిగించేటప్పుడు కింద పైప్ అనేది మనం ఈజీగా తీసేసుకోవచ్చు. ఒకవేళ మీరు కనెక్టర్ గిన వాడారనుకోండి, దీనికి యూనియన్ బిగించాల్సి వస్తుంది. కింద పైప్ తీసుకోవాలంటే డైరెక్ట్గా బిగిస్తే తీయటం కుదరదు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది యూనియన్ తెలుసు కదా, జాయింట్ వేసుకొని ఎప్పుడు కావాల్సినప్పుడు ఇంక యూనియన్ తీసుకునేటట్టు చూసుకోవాలి. ఇది లేదు కాదనుకుంటారా, దీనికి ఇంకో పద్ధతి కూడా చేయొచ్చు. FTA MTA రెండు వాడి ఇక్కడ పైపు రెండు నిండా బిగించేసి మళ్ళీ ఇక్కడ MTA పెట్టాల్సి వస్తుంది. FTA MTA అనవసరంగా ఎక్స్ట్రాగా వాడాల్సి వస్తుంది. కాబట్టి కనెక్టర్ సేఫ్ కాదు. ఇక బిగించేటప్పుడు మన వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ట్యాంక్ నిప్పులు కానీ ట్యాంక్ కనెక్టర్ కానీ బిగించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, గ్యాస్ కట్ అనేది ఎక్కువ వాటర్లో ఉంటుంది, కంటిన్యూస్గా వాటర్లో ఉంటుంది. వాటర్లో ఉన్నప్పుడు ఇది కొంతకాలానికి ఇది బ్రేక్ అవుతుంది. మన ట్యాంక్ వచ్చేసేమో దగ్గర 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు వస్తుంది, గ్యాస్ కట్ అన్ని రోజులు రాదు. కారణం ఏంటంటే మన వాళ్ళు వేసి టైట్గా బిగించేస్తారు. ఎంత టైట్ అంటే ఇంకా రెంచ్ పెట్టి తిప్పుతూ ఉంటారు. నెంబర్ 1 గ్యాస్ కట్ అనేది ఉబ్బి బయటకు వచ్చారు, తిప్పుతారు. ఓకే, అది మనకు 6 mm గ్లాసు 8 mm గ్లాస్ అయితే బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 12 mm గ్లాస్ ఏం బ్రేక్ కాదు. 12 mm గ్లాసు 10, 12, 19 ఏం బ్రేక్ అవ్వదు. కాబట్టి రబ్బర్ అనేది ఒత్తిడికి గురై బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే దీంట్లో క్రాక్స్ వస్తాయి. ఆటోమేటిక్గా ఏదో ఒక మూమెంట్లో ట్యాంక్ నిప్పులు ఫెయిల్ అయ్యి లీకేజ్ వస్తుంది. కాబట్టి మీరు ట్యాంక్ నిప్పులు బిగించేటప్పుడు ఎప్పుడైనా సరే ఇలా టైట్గా బిగించుకోకుండా లూజ్గా బిగించాలి. మరీ లూజ్గా బిగించినా సరే మనకు లీక్ వస్తుంది. దానికోసం మీరు ఏం చేయాలంటే సిలికాన్ సీలెంట్ దీనిపైన వాడాలి. సిలికాన్ సీలెంట్ మరి ప్లాస్టిక్ అంటుకోదు కదా, మనమేమన్నా టైట్గా అంటించేసేదాన్ని ప్రెజర్ని తట్టుకోవాలా, లీక్ కాకుండా మాత్రమే చూసుకోవాలి. రబ్బర్కి అయితే సిలికాన్ సీలెంట్ అంటుకుంటారు. కాబట్టి ట్యాంక్ నిప్పులు బిగించేటప్పుడు ఎప్పుడైనా సరే లూజ్గా బిగించాలి. అట్ ది సేమ్ టైం సిలికాన్ సీలెంట్ వాడుకోవాలి. చాలామంది సిలికాన్ సీలెంట్ ఎట్లా వాడాలి ఏంటనేది మాత్రం మీకు చెప్పరండి. డైరెక్ట్గా వేసి బిగిస్తారు, కొన్ని రోజులకి లీక్ వస్తుంది. సిలికాన్ సీలెంట్ బిగించేటప్పుడు ఫస్ట్ ఇక్కడ వేయాలండి, తర్వాత ఇక్కడ దీనిపైన వేయాలి. థ్రెడ్స్ పైన కూడా వేయాలి. ఏంటంటే మన హోల్లో బిగించినప్పుడు థ్రెడ్స్ బాగానే ఉంటుంది, కానీ థ్రెడ్స్కి మధ్యలో ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో వాటర్ లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్లో ఏం రాదు లీక్, కొన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది. 1 or 2 years తర్వాత లీక్ స్టార్ట్ అయింది. లేదా ఈ పెద్ద ఫిషెస్ ఉన్నప్పుడు ఓవర్ఫ్లో బాక్స్ వాడుకోకుండా డైరెక్ట్గా పైప్ పెట్టారనుకోండి. కొంతమంది ఓవర్ఫ్లో బాక్స్ వాడుకోకుండా ఇలానే పైప్ ఒకటి తీసుకొస్తారు, పైకి సింపుల్ పైప్ తీసుకొస్తారు. పెద్ద ఫిష్లు ఉన్నప్పుడు ఏంటంటే పైప్ని ఎప్పుడూ కొడతా ఉంటాయి, కొన్ని దానికి రుద్దుకుంటూ ఉంటాయి, ఇట్లా ర్యాపిడ్ జరుగుతుంది. అప్పుడు కూడా ట్యాంక్ నిప్పులు షేక్ అవుతుంది. కింద ప్లంబింగ్ చేసేటప్పుడు కూడా బాల్ వాడతారు టైట్గా. యూనియన్ బాల్ వాడుకోకుండా నార్మల్ బాల్ వాడతారు. దానివల్ల కూడా ఇది షేక్ అవుతుంది. కాబట్టి ఇలాంటి ఏమీ జరగకూడదు ఉండాలంటే మీకు సిలికాన్ అనేది ఇక్కడ వేయండి, థ్రెడ్స్ పైన కూడా వేయండి. తర్వాత ఇక్కడ గ్లాస్ వస్తుంది, ఈ గ్లాస్ పైన కూడా సిలికాన్ వేయండి. మళ్ళీ ఇది గ్యాస్కెట్ పెట్టండి, మళ్ళీ దీనిపైన సిలికాన్ వేయండి. తర్వాత దీన్ని టైట్ చేయండి. మరి టూ మచ్ టైట్ అవసరం లేదు, మీరు హ్యాండ్తో టైట్ చేస్తే చాలు. హ్యాండ్తో జనరల్గా టైట్ చేస్తే కొంచెం మోయినంగా బలంగా టైట్ చేస్తే చాలు. టూ మట్గా రెంచ్ పెట్టి తిప్పేంత టైట్ అవసరం లేదు. ఓకే, ఇకపోతే పైన కింద FTA బిగించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, కింద FTA అయితే పర్లేదు, వాటర్ కిందకే వస్తుంది కాబట్టి. పైన FTA మాత్రం థ్రెడ్స్ తక్కువ ఉన్నాయి.
థ్రెడ్స్కి మొత్తం పట్టదు, మొత్తం పట్టదు. దీనికోసం ఏం చేస్తామంటే ఇది చూడండి, ఇది సిపివిసి లేదా పీవీసీ టేప్ అంటాడు. ఎల్లో కలర్లో ఉంటుంది, చాలామంది చూస్తూ ఉంటారు. ఇంతకుముందు దారం చుట్టేవాళ్ళు, ఇప్పుడు అది మధ్య టేప్ చుడుతున్నారు. ఇట్లా ఎక్కడైతే లీక్ ఉంటుందో లేకపోతే థ్రెడ్స్ లూజ్ ఉంటాయో అక్కడ దారం చుట్టేవాళ్ళు ఇంతకుముందు, ఇప్పుడు నేను టేప్ చుడుతాను. ఈ టేప్ దీన్ని చుట్టడం, దీన్ని టైట్గా వేసి బిగించడం. ఇది ఇది ట్యాంక్ నిపుల్ యొక్క పరిస్థితి. ఇలా ఉండాలి మనకి. కింద కనెక్టర్కి కూడా అదే పరిస్థితి. ఇక్కడ కూడా మనకు టేప్ వేసేసి బిగించాలి. ఇలా ఉండాలి ట్యాంక్ నిపుల్ పొజిషన్ ఎప్పుడు, మరి టూ మచ్ టైట్ కాకుండా. ఇప్పుడు ఇంకా మీకు సిలికాన్ ఇంకా డౌట్ ఉంది అనుకుంటే సిలికాన్ అనేది ఇంకా మిగిలిన చోట్ల కూడా పోయింది. మొత్తం కవర్ అయ్యే వరకు దీనిపైన కూడా సిలికాన్ వేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఈ గ్యాప్లో కూడా సిలికాన్ వేసుకోవచ్చు. అది అతుక్కొని టైట్గా ఉండాల్సిన పని లేదు. లీక్ కాకుండా మనకు ఆపగలిగితే చాలు, లీక్ కాకుండా ఆపగలిగితే చాలు. ఓకే, అంతేకాకుండా ఈ 12mm గ్లాస్ మనం ఎప్పుడైనా డ్రిల్ చేసేటప్పుడు ఇది చిప్పింగ్ జరుగుతుంది. ఇలా చిన్న చిన్న పెన్సిల్ లాంటివి ఊడిపోతాయి. డ్రిల్ చేసేటప్పుడు ఎక్కడో రేర్ కేసులో తప్ప ఎంతో జాగ్రత్తగా వేసినా సరే చిప్పింగ్ జరుగుతుంది. చిప్పింగ్ జరిగినప్పుడు ఏంటంటే ఇదిగోండి, ఈ రబ్బర్ గ్యాస్కెట్ పేసి టైట్గా తిప్పారనుకోండి, ఆ చిప్పింగ్లో క్రాక్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఆ క్రాక్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది, లేదు లీక్ ఏం జరుగుతుంది. ఇవి జరగకుండా సరే అక్కడ కూడా మీరు సిలికాన్ వేసుకోవాలి. సిలికాన్ వేసి బిగించడం అనేది మనకు ఎక్కడా చెప్పరు. డైరెక్ట్గా వేసి ట్యాంక్ నిపుల్ సెట్ చేయడం చూపిస్తారు, అది లీక్ వస్తుంది. నేను పెద్ద ట్యాంక్కి సెట్ చేస్తున్నానండి. సెట్ చేసేటప్పుడు నేను చూపిస్తాను. ఈ వీడియోలో కంటిన్యూషన్ జరుగుతుంది ఎలా ఏంటనేది. ఓకే, మంచి చెప్తా. ఒక నిమిషం ఉండదు. నా ఎక్వేరియంకి 2 ట్యాంక్ నిపుల్ సెట్ చేద్దామని వస్తున్నాను. ఫస్ట్ దీనిపైన నేను రబ్బర్ వేస్తున్నానండి. ఇదిగోండి సిపివిసి రబ్బర్. ఇలా జనరల్ మరి టూ మచ్ టైట్గా అవసరం లేకుండా కొంచెం మోయినంగా అలా వేసి ఉంచండి. ఇది వేసేసి ఇదిగోండి ఇది FTA బిగిస్తున్నాను కింద దానికి. FTA బిగించాను. ఇది ట్యాంక్ నిపుల్ నేను తర్వాత సెట్ చేసుకుంటాను. ఓకే, ఇప్పుడు కావాలనుకుంటే సిలికాన్ ఇక్కడ వేసుకోవచ్చు. మనం ఈ గ్యాప్లో నేను లీక్ వచ్చేది సిలికాన్ ఇక్కడ వేసుకోవచ్చు. ఇది ఫస్ట్ది అయిపోయింది. రెండో దానికి కూడా చేస్తున్నాను, పాస్ చేస్తున్నాను వీడియో. ఒక నిమిషము. ఇదిగోండి 2 ఇప్పుడు టైట్ చేసేసానండి. FTL కింద బాటమ్ అయితే అయిపోయినాయి. ఇంక ఇప్పుడు పైన ట్యాంక్ నిపుల్ సెట్ చేయాలి. ఇది ట్యాంక్ నిపుల్ సెట్ చేయాలా, నేను సెట్ చేసి మీకు చూపిస్తాను. ఓకే, ఇదిగోండి ఆల్రెడీ FTA బిగించాం కదా. FTA బిగించిన తర్వాత కూడా మనం ఇక్కడ వేసుకోమంటున్నాం. దీనివల్ల నష్టం ఏం లేదండి. ఎప్పుడు కావాలన్నా సరే ఇప్పుడు తీసుకోవచ్చు. ఇదేమి సీలెంట్ ఏం టైట్గా పట్టదు. అయితే జస్ట్ మనకు సేఫ్టీ కోసం వేస్తున్నాం అంతే. ఫుల్ మొత్తం వేయాలి. వీడియో పాస్ చేస్తానండి ఒక నిమిషము. మొత్తం వేసి రెండింటికి వేసి నేను సరి చేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇది చూడండి, మొత్తం ఫిల్ చేశాను చూడండి కంప్లీట్గా. ఇది ఇప్పుడు లూజ్ చేస్తే వచ్చేస్తుంది, కాకపోతే ఇక్కడ నుంచి లీక్ రాకుండా ఉండడం కోసం ఇది సేఫ్ సైడ్ వేసాం అంతే. ఓకే, అది ఇదేమి సీల్ టైట్ జనరల్ దీన్ని బిగించింది కదా, ఆల్రెడీ బిగించేసాము. ఇక్కడ సిలికాన్ మనం గ్యాప్లో వేసాం సేఫ్టీ కోసం అంతే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వేయాలి. ఇంకా గ్యాస్కెట్ 1 by 1 వేసుకుంటూ రావాలి. నేను చూపిస్తాను, 1 by 1 వేసిన తర్వాత చూపిస్తాను. ఓకే, ఇది నేను ఇంకా ఓపెన్ చేస్తున్నానండి. ఓపెన్ చేసి లేదనుకుంటే ఒక 15 minutes గ్యాప్ ఇవ్వండి. కొంచెం ఏంటంటే ఇది కొంచెం ఆరటం కింద మీకు అతుక్కుండా ఉంటుంది అనుకుంటే ఒక 15 minutes గ్యాప్ ఇవ్వండి. గ్యాప్ ఇచ్చిన తర్వాత ప్రొసీజర్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, చూపిస్తానండి. ఇది కూడా ఇదిగోండి 2 అయిపోయాయి. నెక్స్ట్ ట్యాంక్ నిప్పులు ఇంకా బిగించాలా. ఓకే, ఇదిగోండి వీటి చుట్టూ పైన కూడా నేను సిలికాన్ వేస్తా ఉన్నాను చూడండి. సిలికాన్ ఎక్కువనే వేయండి, వేయం కాదు బయటకు వస్తుంది, మంచి జాయింట్ కూడా ఫామ్ అయింది. ఓకే, అయిపోయింది కదా. నెక్స్ట్ దీనికి వేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ గ్యాస్కెట్ పెడుతున్నానండి. గ్యాస్కెట్ పెట్టాను కదా. గ్యాస్కెట్ పైన కూడా వేయండి.
ఓకే, అది అయిపోయిన తర్వాత థ్రెడ్స్లోకి ఎక్కించండి కొంచెం. 12 mm వరకు థ్రెడ్ పట్టాలి, అందుకోసం ఈ థ్రెడ్ పైన కూడా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా గ్యాస్కెట్ పైన వేస్తున్నాను. ఇది మొత్తం బయటకు వచ్చేస్తుంది, టైట్గా బిగించినప్పుడు బయటకు వచ్చి చుట్టూ ఫామ్ అవుతుంది. ఇంక దాన్ని మనం ఫింగర్తో రబ్ చేస్తాం. ఇలా అయిపోయిందండి. నెక్స్ట్ ఇది నెట్లో మనకు ఎక్కడ ఇది చూపించారండి, ఈ రకంగా వేయాలి ఇది నేను చూపించాను. ఓకే, ఇదిగోండి ట్యాంక్ నిప్పుల్లో లోపల 2 ట్యాంక్ నిప్పుల్స్ ఇప్పుడు నేను సెట్ చేస్తున్నాను. చూడండి కింద నుంచి చూడండి, సిలికాన్ మొత్తం అంటినట్టుగా కనిపిస్తుంది. నేను గ్లాస్ క్లియర్ తెలుసుకోవాలి, గ్లాస్ తెలుసుకోవాలి. చూడండి అది ఓకే, గ్లాస్లో 2 పక్కల అంటుకొని బయటకు వచ్చింది. ఇప్పుడు పైన కూడా ఇంకా నేను సేమ్ ప్రొసీజర్, సేమ్ రిమైన్ సిలికాన్ సిలిండర్ అంతా వేసుకొని రావాలి. ఒక నిమిషం అండి. ఇదిగోండి నెక్స్ట్ చుట్టూ వేస్తున్నాను. దీనికి కూడా 15 నిమిషాలు టైం ఉంటుంది. మనం ఊరకనే టెన్షన్ పడిపోయి హడావుడైపోయి రిస్క్ తీసుకోవాల్సిన పని ఏం లేదు. ఓకే, నెక్స్ట్ ఇటు పక్క కార్తీ నేను పని చేస్తా. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ గ్యాస్కెట్ వేస్తున్నాను. ఇప్పుడు గ్యాస్కెట్ పైన మళ్ళీ వేయాలి మనం. నెక్స్ట్ గ్యాస్కెట్ వేసాను. గ్యాస్కెట్ పైన కూడా మళ్ళీ మనం సిలికాన్ సిలిండర్ వేస్తున్నాం, రెండిటి పైన. ఈ గ్యాప్ ఉన్న తర్వాత మనం కవర్ చేసుకోవచ్చు అండి, టెన్షన్ పడాల్సిన పనే లేదు. గ్యాస్కెట్ పైన టైట్గా సిలికాన్ అనేది తనుకొని వచ్చేస్తుంది బయటికి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్క్రూస్ వేసి సిలికాన్ బయటకు వచ్చేటట్టుగా మీరు టైట్ ప్రెస్ చేయండి. స్క్రూలో కూడా ఎక్కుతుంది, బయటకు కూడా వస్తుంది. దీనిపైన FTM బిగించాలి. నేను కింద నుంచి రౌండ్ వేసి టైట్ చేసి పైన ఓకే, పైన కింద పట్టుకోవాలండి. పైన కింద పట్టుకోవాలి. నేను పాస్ చేసి టైట్ చేసి చూపిస్తానండి. ఇదిగోండి నెక్స్ట్ అయిపోయింది. ఇంకా దీనిపైన FTA బిగించాలి. నేను ఇది కూడా వేసేసాను, దీన్ని ఏమంటారు, మన టేప్ కూడా వేసాను. నెక్స్ట్ సిలికాన్ పోస్తూ ఉన్నాను. ఇది ఫెయిల్ ప్రూఫ్ అంటే ఎట్లా అంటే టైట్గా తిప్పాల్సిన అవసరం లేకుండా గ్యాప్ ఉన్న చోట సిలికాన్తో పొడవడం అనమాట. అది మనం చేసే పని, ఇందులో అంతకుమించి ఏం లేదు. చాలామంది కంప్లైంట్ చేసేది ఏంటంటే ట్యాంక్ నిప్పులు బిగించేటప్పుడు జారుతుందండి అంటారు. జారుద్ది, డౌట్ ఏం లేదు. మరి సిలికాన్ మనం వాడాం కాబట్టి జారుద్ది.
వన్స్ అతకపోయిన తర్వాత జాగ్రత్తగా. ఓకే, అయిపోయిందండి. నెక్స్ట్ ఎఫ్టీఏ బిగిస్తాను అంతే, ఇంకా అయిపోయిందండి. పాస్ చేస్తున్నాను, తర్వాత బిగిస్తాను. ఇదిగోండి, ఎఫ్టీఏ పైన కింద అయిపోయింది, ట్యాంక్ నిప్పులు అయిపోయింది. దీన్ని మొత్తం మనం తర్వాత సిలికాన్తో బూడ్చాలన్నమాట, చుట్టూ బూడ్చుకోవాలి. అది బుడుద్దాము. ఇప్పుడు నేను ఇక్కడ ఓవర్ఫ్లో బాక్స్ సెట్ చేయాలంటే మాత్రం ఇక్కడ నాకు ప్లేట్లు కావాలండి, బ్యాలెన్స్ అవ్వాలి. ఈ బ్రేస్ ప్లేట్కి దీనికి బ్యాలెన్స్ అవ్వాలి. లేదనుకుంటే డైరెక్ట్ ఇంతే వదిలేచ్చు, ఓవర్ఫ్లో బాక్స్ లేకుండా పైప్ పెట్టేసి. నేను ఓవర్ఫ్లో బాక్స్ సెట్ చేద్దాం అనుకుంటున్నాను ఫెయిల్ ప్రూఫ్ కోసం. దానికోసం ప్లేట్లు బిగిస్తున్నాను. ఇదిగోండి ప్లేట్లు ఇవి. ఇక్కడ గమ్ వేసి నేను బిగించాలి. గమ్ వేస్తాను. నేను కొంచెం రబ్ చేయాల్సి వస్తుంది నీట్గా. ఎక్కడైతే గమ్ బిగిస్తున్నానో అక్కడ కూడా ఆ స్పాట్లో కూడా నేను వేసుకుంటూ వస్తున్నాను. పాస్ చేసి అంటే చూపిస్తానండి 2 ప్లేట్స్. ఒక్క నిమిషము. ఇదిగోండి, నెక్స్ట్ నేను మొత్తం ఇంకా ప్లేట్లు కూడా బిగించేశాను. ఇదిగోండి, ఒక్క నిమిషం. ఈ ప్లేట్స్ అన్నీ లెవెల్ అవుతాయి అన్నమాట, అంతా లెవెల్లో ఉంటుంది. ఇంక ఇక్కడ మనకు బాక్స్ రావాలి, ఓవర్ఫ్లో బాక్స్. కొంతమంది ఓవర్ఫ్లో బాక్స్ పెట్టరండి. ఈ పైప్స్లో నుంచే డైరెక్ట్ ఈ పైప్లో నుంచి పైప్ తీసుకొస్తారు హైట్కి, సర్టెన్ హైట్కి. ఆ హైట్లో వాటర్ లెవెల్ నిలబడేటట్టు చూస్తారు. కాకపోతే అది సేఫ్ మెథడ్ కాదు, అది నేను ప్రిఫర్ కూడా చేయను. ఓవర్ఫ్లో బాక్స్ సెట్ చేసుకోవటమే బెస్ట్ ఎప్పుడు కూడా. ఓకే, ఓవర్ఫ్లో బాక్స్ అనేది మీరు గ్లాస్తో సెట్ చేస్తారా లేకపోతే ఎక్రిలిన్తో సెట్ చేస్తారా ఇంకనేది మీ ఇష్టం అది, లేదా గ్లాస్ ప్లస్ ఎక్రిలిన్ రెండు మిక్స్ చేస్తారా మీ ఇష్టము. కానీ నేను మాత్రము ఇది ఇన్బిల్డ్ ఓవర్ఫ్లో బాక్స్, నేను ఓన్లీ గ్లాస్తో సెట్ చేస్తున్నాను. ఓకే, ఇంకా ట్యాంక్ నిప్పుల చుట్టూ ఫుల్ మళ్ళీ గమ్ వేసానండి. చూడండి, మొత్తం సిలికాన్ సిలిండర్ అమరింది. ఇంక ఇదేం కదలదు, ఎక్కడికి పోదు, అసలు ఇంకా ఏం లీకేజ్ కాదు. అంతేకాక ఇప్పుడు గ్యాస్కెట్ అనేది మనకు గ్యాస్కెట్కి వాటర్ టచ్ అవ్వదు, గ్యాస్కెట్కి లోపల ఉండిపోతుంది, పైన సిలికాన్కి మాత్రమే వాటర్ టచ్ అవుతుంది. ఇంక ఇది మనకు లైఫ్ టైమ్. నేనైతే కనీసం 15 years అనుకుంటున్నాను. 15 years వరకు ఎలాంటి ఇబ్బంది లేదు. గ్యాస్కెట్ ఏం బ్రేక్ అయ్యేదేమి ఉండదు కదా, మొత్తం సిలికాన్తో బుడిచాను కాబట్టి ఇంకా అసలు బ్రేక్ అయ్యేదేమి ఉండదు. ఓకే, ఇదండి ట్యాంక్ నిప్పులు సెట్ చేసే పద్ధతి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్, యూస్ అయ్యే వీడియోసే పెడుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.